మాటల వలన దైవత్వం వస్తుందా? మాటల వల్ల మనలో ఉండేటువంటి అభిప్రాయాన్ని తెలియజేయచ్చు, ఇతరులలో ఉండేటువంటి అభిప్రాయాలు తెలియజేసుకోవచ్చు. ఏదైనా పనులు కావాల్సి ఉంటే పనులు నెరవేర్చుకోవడానికి మాట్లాడవచ్చు. ఏదైనా అవగాహన కావాలి అంటే, తెలుసుకోవాలి అంటే ఏ గ్రంథాలను చదవడం వల్ల, వాళ్ళు చెప్పడం వల్ల మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఇక జీవితం అంతా కూడా మనము మాటల వల్లే సాగిపోతూ ఉంది. జీవితం అంతా మాట్లాడుతూనే ఉన్నాం. ఈ మాటలతోనే జీవితంలో అర్థం చేసుకుంటున్నాము, వ్యవహరిస్తున్నాము, జీవిస్తున్నాము. మాటలు లేకపోతే వ్యవహారమే లేదు. అందువల్ల రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, ఉపాధ్యాయులు మాట్లాడుతున్నారు, డాక్టర్లు మాట్లాడుతున్నారు, లాయర్లు మాట్లాడుతున్నారు, వ్యాపారస్తులు మాట్లాడుతున్నారు, వడ్డీ వ్యాపారం చేసేటోళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడాను మాట్లాడుతూనే ఉన్నారు. ఈ మాటల వల్ల వ్యవహారం అనేటువంటిది, జీవితంలో వ్యవహారం అనేటువంటిది సాగిపోతూ ఉంది. ఈ మాటల వల్ల ఏం జరుగుతుందంటే, మనము జీవించడానికి మాటలు వాడుతున్నాము, మాటలు అవసరం వచ్చాయి. ఈ మాటలతో మనకు బాహ్య విషయాలను అర్థం చేసుకోవడము, బాహ్య విషయాలను గురించి ఆలోచించడము, తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి ప్రపంచంలో అన్ని విధాలుగా, అన్ని రంగాలలో, అన్ని విషయాలు కూలంకషంగా ఒకరికంటే ఒకరు గొప్పగా మాట్లాడుతూనే పోతున్నారు. అతను చాలా గొప్ప స్పీకర్ అండి, చాలా బాగా మాట్లాడతాడు. అంటే ఆ బాగుగా మాట్లాడడం అనేటువంటిది దేనికి సంబంధం అంటే, ఒక విషయాన్ని కానీ, ఏదైనా ఒక సమస్య కానీ, లేదా ఒక అంశాన్ని కానీ తీసుకొని మాట్లాడేటప్పుడు వాని యొక్క జీవిత అనుభవాన్ని గురించి, తాను ఏమి తెలుసుకున్నాడో, ఏం చదివినాడో, ఏం అర్థం చేసుకున్నాడో అదంతా కూడాను మనసులో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి మనసులో ఉన్నటువంటి విషయాలు ఇకపోతే అర్థం చేసుకోవడము, జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేటువంటిది ఇది బుద్ధికి సంబంధించిన విషయం. బుద్ధి కూడాను చురుకుగాను పనిచేస్తుంది. ఇక మాటలలో నైపుణ్యత, ఏ రకంగా మాట్లాడితే ఇతరులను మెప్పించవచ్చు అనేటువంటి ఆ యొక్క నైపుణ్యం కూడా మనిషిలో ఉంటుంది. అందువలన ఏమీ తెలియని వాడు భక్తిని గురించినటువంటి పుస్తకాలు చదివి విషయాలు అర్థం చేసుకొని బాగా మాట్లాడగలుగుతాడు. అందరినీ కూడాను మెప్పించేటువంటి చాతుర్యముతో మాట్లాడతాడు. అంటే మాటలు అనేటువంటివి ఇతరులకు తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, వ్యవహరించడానికి మాత్రమే పరిమితమై ఉన్నాయి.
ఈ మాటల వల్ల ఈ దైవత్వం అనేటువంటిది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకు కాదంటే మీరే బాగా ఆలోచించండి. దేన్ని గురించి మాట్లాడినా ఒక యాత్రకు వెళ్ళినాను. ఆ యాత్రలో ఏ ఏ క్షేత్రాలు నువ్వు చూసినావు, ఎక్కడెక్కడ స్నానం చేసినావు, ఎక్కడెక్కడ వ్యవహరించినావు, ఏది కొన్నావు, ఏది తిన్నావు అనేటువంటివి కూలంకషంగా అందరికీ తెలియజేయగలుగుతాను. అంటే నీవు చూసినటువంటిది, తిన్నటువంటిది, తెలుసుకున్నటువంటిది ఇదంతా కూడాను బుద్ధిలో ప్రవేశించుంటుంది. బుద్ధి పని చేస్తూ ఉంటుంది. కొందరు అంటే మందమతి కలిగిన వాళ్ళు, శ్రద్ధగా చేయని వాళ్ళు, శ్రద్ధగా వినని వాళ్ళు కొన్ని మర్చిపోయి ఉంటారు. అన్నీ గుర్తు తెచ్చుకొని చెప్పలేరు. కొందరు చెప్పగలుగుతారు. ఎవరైతే బాగా గుర్తు తెచ్చుకొని జ్ఞప్తికి తెచ్చుకొని నైపుణ్యం ఉంటుందో వాళ్ళు మెప్పు పొందుతారు. ఆ మెప్పు పొందినప్పుడు అతను గొప్పవాడుగా చూస్తారన్నమాట. కానీ ఈ గొప్పతనం అనేటువంటిది, మాటల చాతుర్యం అనేటువంటిది, ఇతరులను మెప్పించడం అనేటువంటిది, ఇవన్నీ కూడాను దైవత్వానికి కూడాను ఆపాదిస్తున్నారు. ఎంత బాగా భగవద్గీతను చెప్పగలిగితే, లేదా యోగ వాసిష్టం కావచ్చు, భాగవతము కావచ్చు, ఏ గ్రంథమైనా ఎంతో నైపుణ్యతతో మనిషికి హత్తుకునేటువంటి విధంగా చెప్పినట్లయితే అతను గొప్పవాడుగా భావిస్తారు. ఎందుకంటే మనకు తెలియని విషయాలు చెప్తున్నాడు. ఆ తెలియని విషయాల వల్ల మనము దైవత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకుంటున్నాము. మనకు దైవత్వం వస్తుంది అని భావిస్తాం. ఇది మొత్తం మనసులోనూ మాటలతోనూ జరిగినటువంటి వ్యవహారం. ఇది మాటలకు, నైపుణ్యానికి, అర్థం చేసుకోవడానికి, గుర్తు పెట్టుకోవడానికి, జ్ఞప్తికి తెచ్చుకోవడానికి, దీనిలకు సంబంధించినటువంటి అంతా కూడాను ఈ విజ్ఞానం అనేటువంటిది కేవలము బుద్ధికి, మనస్సుకు మాత్రమే పరిమితం. కానీ దీని వలన మంచి మాటలు, దొంగతనం చేయొద్దు, చాడీలు చెప్పొద్దు, ఇతరుల మనసును నొప్పించొద్దు, నీకు ఉన్నదానితో తృప్తిపడు, ఇక జీవించడానికి భుజించు, భుజించడానికి జీవించొద్దు. ప్రతి మనిషి కూడాను జనన మరణాలు తప్పవు కాబట్టి దైవాన్ని నమ్మాలి, గురువును ఆదరించాలి, పూజించాలి, పెద్దలను గౌరవించాలి. మన జన్మకు కారకులు తల్లిదండ్రులు కాబట్టి ఇంకా వాళ్లకు మించినటువంటి దైవం ఇంకొకటి లేదు. ఇవన్నీ కూడాను మంచి మాటలు, బాగా అర్థమైనాయి. ఇవి ఆచరిస్తే మనకు దైవత్వం వస్తుంది అనేటువంటి అభిప్రాయం కూడా మనకు కలుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? తల్లిదండ్రులను పూజించవలెను, గౌరవించవలెను. ఎవరి మనసు నొప్పించకూడదు, ఉన్నదానితో తృప్తిగా ఉండు, దేని మీద ఆధారపడొద్దు. ఇవి మనము ఆచరిస్తున్నామా లేదా అనేటువంటిది మనం గుర్తు తెచ్చుకొని
దాని ప్రకారం మనం వ్యవహరించేకి ప్రయత్నం చేస్తాం. అంటే డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటే ఆమె డ్యాన్స్ ఏ విధంగా చేస్తుంది, ఆ అభినయం అనేటువంటిది మనము చూస్తున్నాము. బాగా మనం కూడాను దాన్ని అనుసరించి నేర్చుకుంటున్నాము. నేర్చుకొని మనం కూడా ప్రదర్శింపజేస్తాం. అంటే ఇవన్నీ కూడాను మనస్సుకు సంబంధించిన విషయాలు. ఎందుకంటే దేవుణ్ణి నమ్ము, దేవుణ్ణి పూజించు, దేవుణ్ణి నమ్ము. ఆ నమ్ము అనేటువంటిది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు. దేవుణ్ణి శరణాగతి చెందు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు. తల్లిదండ్రులను పూజింపవలెను, వాని మనస్తత్వానికి తగినట్లుగా వానికి ఏం అర్థమైందో ఏమి సాధ్యమైందో దాని ప్రకారమే వాడు తల్లిదండ్రులను ఆదరిస్తాడు. అదంతా కూడాను మరి పెద్దలు చెప్పినారే, మరి దాని ఫలితము అనేటువంటిది చెప్పిన దాన్ని నువ్వు అనుసరిస్తున్నావు. నీవు ఎంతవరకు నీ తల్లిదండ్రులను పూజిస్తున్నావు, నీ మనస్సులో నువ్వు ఏమి అర్థం చేసుకున్నావో, ఎంతవరకు నీకు సాధ్యమయ్యిందో అంతవరకే నువ్వు ఆదరిస్తావు, పూజిస్తావు. కానీ దానివలన ఒకవేళ తల్లిదండ్రులు నాయన నన్ను బాగా చూసుకున్నావు అని అంటాడు, నేను కూడా బాగా చేసినాను సేవ అని నువ్వు అనుకుంటావు. కానీ ఇది తాత్కాలికంగా నీకు మంచి జరిగినట్లు ఇతరులకు మంచి జరిగినట్లు భావిస్తాం. అంటే ఏవైనా సరే దైవత్వానికి సంబంధించినటువంటివి, మంచి ప్రవర్తనకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడము, ఆ విషయాల ప్రకారం మనము అనుసరించడం అనేటువంటిది ఇదంతా కూడాను ఒక అనుకరణ. అనుకరణ అంటే దాన్ని ఏదైతే మనము విన్నామో దాన్ని అనుకరిస్తూ మనము వ్యవహారం చేస్తూ పోతున్నాం. అంటే ఇదంతా కూడాను మనోపరిధిలో పై పొరలలో మనోభావనలో ఈ వ్యవహారమంతా జరుగుతుందన్నమాట. ఈ మనోభావనలో వ్యవహారం జరుగుతున్నప్పుడు అంతా నీకు బాగానే ఉందన్నట్లు కనిపిస్తుంది. కానీ నీ అభిప్రాయాలు, నీవు ఏది మంచి చేసినాను దైవత్వం కోసమే ఆ యొక్క వ్యవహారం జరిగింది అని నువ్వు అనుకున్నప్పుడు అంతవరకు బాగానే ఉంది. కానీ మనము మాట్లాడినా ఏం చేసినా మన మనస్సు అనేటువంటిది అంతర్ముఖంలోకి వెళ్ళాలి. అంతర్ముఖంలోకి వెళ్ళిన పనులు ఏమైనా చేసినామా అక్కడ వస్తుందన్నమాట. ఏమిటి అంటే మనము ఏ పని చేసినా అంతర్ముఖంలోకి మన మనసు వెళ్ళాలి. ఇప్పుడు మీరు అన్ని పనులు చేస్తున్నా కూడాను తాత్కాలికంగా ఉపశమనం ఉంటుంది, నేను మంచిని చేసినాననే అభిప్రాయం ఉంటుంది. కానీ ఇది కొంతకాలం జరిగిందంటే మార్పు జరుగుతుంది. చేసిన వారిలో మార్పు జరుగుతుంది, చేయించుకున్న వారిలో మార్పు జరుగుతుంది. ఈ మార్పు జరిగినప్పుడు నీలో కోపము, ఆవేశము, నచ్చకపోవడం
ఇష్టాయిష్టాలు, నిర్ణయాలు, అభిప్రాయాలు అన్నీ చెలరేగుతాయి. ఆ చెలరేగినప్పుడు ఇవన్నీ మారిపోతాయి. అప్పుడు మనం ఏం చేసినట్లు? మనము మారిపోయినాము, వాళ్ళు మారిపోయినారు. అప్పుడు మనము ఏం చేసినట్లు, వాళ్ళు ఏం చేసినట్లు. అందువల్ల ఇది మనోపరిధిలోనే వ్యవహారాలు జరుగుతాయి. మనోపరిధిలోనే వ్యవహారాలు ఎందుకు జరుగుతాయి అని అంటే దానికి ఇంకో కారణం కూడా. ఇప్పుడు నాకు ధనము ఉంది, అన్ని వసతులు ఉన్నాయి. నేను నా తల్లిదండ్రులను చూడకపోతే బంధువులు ఏమనుకుంటారో, స్నేహితులు ఏమనుకుంటారో, వీధిలో వాళ్ళు ఏమనుకుంటారో, అందరూ కూడా నన్ను విమర్శిస్తారు కదా, నన్ను నిందిస్తారు కదా. అందువల్ల నేను మా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలా అనేటువంటిది ఒక అభిప్రాయం అతనికి కలుగుతుంది. ఆ అభిప్రాయం కలిగింది కాబట్టి దానికి తగినట్లుగా వ్యవహారం చేస్తాడు. అదేవిధంగా దేవుని నమ్మాలి. నమ్మడం అంటే తెలియదు కాబట్టి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? భజన చేస్తే బాగుంటుంది, స్తోత్రం చేస్తే బాగుంటుంది, దండకం చదివితే బాగుంటుంది, భగవంతునికి ఉపచారాలు చేస్తే బాగుంటుంది, భగవంతునికి అభిషేకం చేస్తే ఇంకా బాగుంటుంది, అలంకరణ చేస్తే ఆకర్షణీయంగా ఉంటుంది. అంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలని కానీ, భగవంతుని అనుగ్రహాన్ని కానీ మనము ఆలోచన చేసినప్పుడు మనము భగవంతుని దృష్టిలో పెట్టుకొని ఒక ఉన్నతమైనటువంటి భావాలను మనము ఊహించుకొని ఆ ఉన్నత భావాల ప్రకారం మనము చేస్తూ పోతాం. ఈ ఉన్నత భావాలు చేయడం అనేటువంటిది అది మనసుతోనే కదా నువ్వు చేస్తూ ఉండేది. ఇప్పుడు నవరాత్రులు జరుగుతాయి. దసరా రోజు నవరాత్రులు 9 రకాలుగా దేవతను అలంకరిస్తారు. 9 రకాలుగా వివిధ రకాలుగా ఆకర్షవంతంగా అద్భుతంగా కార్యక్రమం, లక్షల ఖర్చు పెట్టి కార్యక్రమం చేస్తారు. లక్షల ఖర్చు పెట్టినాము, అందరికీ మెచ్చుకునేటట్లుగా మనము అలంకరణలు చేసినాము, కార్యక్రమాలు చేసినాము కాబట్టి మనకు ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనం పెట్టినట్లు ఎవరు ఇంకా పెట్టిండరు, మనం చేసినట్లు ఎవరు చేసి ఉండరు. అంటే ఏదో ఒక రీతిగా గొప్ప అనేటువంటి దాన్ని భావించుకొని ఆ గొప్పదనానికి ప్రాధాన్యత ఇస్తూ గొప్ప అనేటువంటి దైవత్వానికి దారి తీస్తుంది అనుకుంటున్నారు. ఆ గొప్ప అనే దాంట్లో తపస్సు కావచ్చు, నిరాహారం కావచ్చు, తిండి కావచ్చు, అలంకరణ కావచ్చు, అభిప్రాయాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, గొప్ప అనేటువంటి దాంతో దేవుని అనుగ్రహాన్ని పొందొచ్చు అనుకుంటున్నారు. అందువలన ఏమవుతుందంటే నువ్వు చేస్తున్నదంతా నీకు తక్కువగా కనపడుతుంది. తక్కువగా కనపడినప్పుడు అతను గొప్పవాడైనాడు అంటే ఆ గొప్ప అనేటువంటిది మనం కూడా అనుసరిస్తే మనం గొప్పవాళ్ళం అవుతాం కదా అని దాన్ని అనుసరిస్తామన్నమాట. ఇవన్నీ చూడడానికి అద్భుతంగా ఉంటుంది, దైవత్వంగా మనం భావిస్తాం. ఎందుకంటే వాస్తవమైనటువంటిది మనోపరిధిలో లేదు, మనోపరిధిలో లేనే లేదు. కానీ మనోపరిధిలో ఉండబడినటువంటి మనిషికి మనోపరిధిలో ఉండేటివే నిజము, మనోపరిధిలో ఉండేటివే నిజము.
మిగతావన్నీ కూడాను అబద్ధము. ఇది ఎవరు అంటే నాస్తికుడు అని అంటాం మనం. నాస్తికుడు అంటే భగవంతుణ్ణి నమ్మని వాడిని నాస్తికుడు అంటున్నారు. అందువల్ల నీకు తెలిసి ఇతరులకు తెలిసి నీవు భక్తిగా ఉన్నావో, భక్తికి సంబంధించినటువంటి నువ్వు అనుసరిస్తున్నావు కాబట్టి నువ్వు భక్తునివి అనిపించుకున్నావు. అతనేమంటున్నాడు, దేవుడు ఉంటే నాకు చూపి, దేవుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉన్నాడు నాకు చెప్పు చూద్దాం. నువ్వు చెప్పి నాకు నిరూపిస్తే నేను కూడా ఆస్తికుని అవుతా, నాస్తికుని ఎందుకైతా? కాబట్టి నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు అంటాడు. వాడు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి వాడు ప్రశ్న వేసినప్పుడు మనసుకు అతీతమైన దాన్నే ప్రశ్నిస్తాడు వాడు. అంటే దైవం ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, సృష్టిని ఎలా సృష్టించినాడు, సృష్టించేకి మనిషికి సాధ్యమో దేవునికి సాధ్యం అవుతుందా, సృష్టించకపోతే ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ ప్రశ్నలన్నీ కూడాను వానికి దైవత్వానికి సంబంధించినటువంటి ప్రశ్నలు నేను వేస్తున్నాను అని వాడనుకుంటున్నాడు. ఇటుపక్క ఉన్నవానికి దైవత్వాన్ని గురించినటువంటి ప్రశ్నలు వేస్తున్నప్పుడు నేను దానికి సమాధానం చెప్పలేకపోతున్నాను కాబట్టి నాలో భక్తి ఉందో లేదో. కాబట్టి నాకు భక్తి ఉంది అని చెప్పిన వానికి భక్తి ఉందో లేదో అని మనం ఏనికొచ్చా. వాని ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పకపోయిరి వాడు నాస్తికుడు అయిపోతాడు, వీడేమో ఆస్తికుడు అయినా అనుకుంటున్నాడు. అంటే ఎవరి మనోపరిధిలో వాళ్ళు నిర్ణయాలు చేసుకొని అదే నిజం అనుకొని అలాగే జీవిస్తాడు. అంతే. ఇప్పుడు దేవాలయం కడతాండారని నా దగ్గరకు వచ్చినారు. ఎవరు ఎంత ఇచ్చినారని అడుగుతా. నా స్తోమతను బట్టి అందరికంటే ఎక్కువ ఇచ్చిన కాబట్టి ఆ దేవునికి నేను ఎక్కువ దానం చేసినాను కాబట్టి అందరికంటే నాకు దేవుని కృప ఎక్కువ ఉంటుంది. ఆయన దయ నా మీద పూర్తిగా ఉంటుంది. కష్టపడి కాలినడకన తిరుపతికి పోయినాను, వెంట్రుకలు ఇచ్చినాను, హుండీలో నాకు చేతక అయినంత చిల్లర, బ్రతకలేకపోయిన చిల్లరంతా ఎత్తిపెట్టి దేవుని హుండీలో వేసినాను. కాబట్టి నాకు దైవ వెంకటేశ్వరుని కృప కలుగుతుంది. కలగకపోతే ఎట్లయితుంది? ఇవన్నీ కష్టపడినాను కదా నేను అని అనుకుంటాడు. అందువల్ల ప్రతి మనిషిలోనూ ఈ రకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఆ భక్తి అనేటువంటిది అంతవరకే పరిమితమై ఉంది. ఆ పైన నువ్వు ఏమైనా మాట్లాడితే నువ్వు నిరూపించను లేవు, నువ్వు చెప్పను కూడా సాధ్యం కాదు. ఇప్పుడు నేను కొన్ని సంవత్సరాలుగా ఆత్మవిచారణ చెప్తున్నా. ఎంతోమంది భక్తులు వస్తూ ఉన్నారు, విన్నారు. వాళ్ళ ఇండ్ల దగ్గరికి పోయినప్పుడు అత్త కానీ, మామగారు కానీ, భర్త కానీ, పిల్లలు కానీ ఒక్కటే మాట అన్నారు, నువ్వు మాకంటే కోపంగా నువ్వు మాట్లాడుతా అంటే నీకేం దైవత్వం వచ్చినట్లు, నువ్వేం చేస్తా అన్నట్లు, నాకంటే కోరికలు నీకు ఎక్కువ ఉంటే నీవు ఏం తెలుసుకున్నట్లు, నీ భక్తి ఎట్లయితుంది అంటే ప్రతి ఒక్కరు కూడాను విమర్శలకు గురవుతా ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, వాస్తవంగా నాలో భక్తి లేదేమో, అంత లేని ఎందుకంటారు అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళే. కాబట్టి అభిప్రాయాల ప్రకారం మనకు తెలిసి ఒకడు ఉన్నాడు. మనకు వాళ్ళ నాయనకు జబ్బు ఉంటే వేరే
మతం మార్చుకుంటే జబ్బు నయమవుతుందన్నారు. మతం మారినాడు, జబ్బు నయమైంది. కానీ ఒక వారం 10 రోజుల్లో మళ్ళీ చనిపోయినాడు. మరి చనిపోయిండే వాడు మళ్ళీ మతం మార్చుకోవచ్చునా? మార్చుకోలే. ఎందుకు మార్చుకోలేదు అని అంటే, జబ్బు వచ్చింది, జబ్బు రాకుండా పోతే ఎందుకు చచ్చిపోతారు అని అంటే సమర్థించుకుంటున్నాడు. ఆ సమర్థన అనేది ఎందుకు వచ్చింది అని అంటే, వాడు మతం మార్చుకోవడం అనేటువంటిది కరెక్ట్ అనుకుంటున్నాడు. కాబట్టి ఏం జరిగినా కూడాను అది కరెక్టే అనుకుంటాడు, తప్పు అని అనుకోడు. తప్పు అని అనుకుంటే ఏ రకంగా కరెక్ట్ అని వాడు వేరే మార్గంలో ప్రయాణం చేస్తాడు. అందుకోసం సులభంగా నయవంచనకు, మోసాలకి బలైపోతూ ఉన్నారు. అన్ని విధాలుగా చెడిపోతూ ఉన్నారు, మభ్య పెడతా ఉన్నారు. ఎందుకంటే ఎంతోమంది దొంగ గురువులు మనం ఉన్నాము, అన్ని మతాలలో కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క కోరికల ప్రకారము ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి ఏమేమో వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. ఆ చేసినప్పుడు కొందరు ఆయన గొప్పవాడు, గొప్ప భక్తుడు, ఆయన ఏం చేసినా కరెక్ట్ అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇంతటివాడు ఈ పని చేయొచ్చునా, తప్పుడోడు అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. తప్పు అనేటోడు ఎదిరిస్తా అన్నాడు, తప్పు కాదనుకున్నవాడు అనుభవిస్తా అన్నాడు. అంటే ఇదంతా కూడాను మనోపరిధిలో జరిగేటువంటి వ్యవహారాలు. కాబట్టి ఎవరు కూడాను స్టాండర్డ్గా ఉండలేరు, సాధ్యం కాదు. నువ్వు సంవత్సరాలే వింటా ఉండు, సాధ్యం కాదు. ఎందుకు కాదంటే మనోపరిధిలోనే ఉంటారు. కాబట్టి మనసుకు బాగా హత్తుకొని నీకు సాధ్యం కానటువంటిది చెప్పినాడే అనుకో, నేను నీటిలో ఒక రోజల్లా ఉంటా, నన్ను గుంతలో వేసి బూడ్చండి, ఒక రోజు కాదు 2 రోజులు ఉంటా నేను, మళ్ళీ తెరిచి చూడండి నేను సమాధి స్థితిలోకి వెళ్ళిపోతా. అంటే అది మనకు సాధ్యం కాదు, వానికి సాధ్యమైంది, అది దైవత్వం అనుకుంటాము. అది కాదు అని మనకి ఎట్లా తెలుస్తుంది? కాదు అనేకి మనకు సాధ్యం కాలే. పోనీ అది అబద్ధం అని చెప్దామా? మనకు నిజం తెలిసిండాలి కదా. నిజమేడ తెలిసింది నీకు? నిజం తెలిసింటే అబద్ధం అని అనుకోవచ్చు, నిజం తెలియదు నీకు తెలిసిన నిజమేంటి? నీ అనుభవంలో నీకు సాధ్యం కానిది సాధ్యమైతే నిజం అనుకుంటాడు, అంతే. అందువల్ల ఏమైపోతుంది, ఎన్ని అనర్థాలు కావాలనో అన్ని అనర్థాలు అయిపోతున్నాయి మనుషులకు. ఎంతకైనా దిగజారుతా ఉన్నారు. మనసు యొక్క బలహీనత వల్ల అది ఎక్కడికైనా దారితీయచ్చు. ఇప్పుడు చూస్తున్నాం, భర్తను చంపి పిల్లని తీసుకొని వేరే వానింట పారిపోయింది అని అంటే మనం ఏమీ నిర్ణయం చేయలేము. ఎందుకంటే మన దృష్టిలో ఇది తప్పు కదా. భర్త ఉన్నాడు, పిల్లోడు ఉన్నాడు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, లక్షణంగా ఉండొచ్చు కదా, వాంతో పోవాల్సిన అవసరం ఏమొచ్చింది మనం అంటాం. కానీ ఆమె ఏమనుకుంది? ఆమె ఏమి ఉందని, ఏమి కావాలని, దేనికోసం
భర్తను చంపా. బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరేమనుకుంటారనేటువంటి ఆలోచన పోయింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనోపరి